హాయ్ వెల్కమ్ టు జాబ్ సెర్చ్. ఈరోజైతే నేను నౌకరీ ప్రొఫైల్ ఎలా అప్డేట్ చేయాలి, ఎలా జాబ్స్ కాల్స్ రావాలి, ఎంతమంది మనల్ని సెర్చ్ చేస్తున్నారు ఏంటి అనేది తెలుసుకోవడం కోసం ఈరోజైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డూ సబ్స్క్రైబ్. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు అలానే లింక్డ్ఇన్ ప్రొఫైల్ అప్డేట్ కావాలి అని అంటే నాకు చెప్పండి, నేనైతే దానికి కూడా ఒక వీడియో చేసి పెడతాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఇప్పుడు మన ప్రొఫైల్లోకి వెళ్తే ఇది 100% కంప్లీట్ అయ్యింది ప్రొఫైల్. ఓకే, 100% కంప్లీట్ అయిన తర్వాత మీకు మ్యాక్సిమం కాల్స్ అనేవి వస్తాయి. అండ్ మీకు ఏమైనా తక్కువ ఉండి ఒక 70% 60% ఉంటే కష్టం. లైక్ ఇక్కడ చూస్తున్నారా, లైక్ సచ్ అపీరియన్స్ 125, రిక్రూటర్ యాక్షన్స్ 32. అంటే మనల్ని వెతికిన వెంటనే సర్చ్ చేసినప్పుడు రిక్రూటర్స్ నాది మాత్రం పైకి వెళ్ళింది. 125 మెంబర్స్ మాత్రం చెక్ చేశారు. దీంట్లో 32 మెంబర్స్ అయితే యాక్షన్ తీసుకున్నారు నా మీద. లైక్ వాళ్ళకి రిలవెంట్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఫోన్స్ కాల్స్ వచ్చినాయి. మోర్ దెన్ 32 పైన వచ్చినాయి. బట్ ఇది లాస్ట్ 90 డేస్ది మాత్రమే. ఓకే, లాస్ట్ 90 డేస్ ఇది చూద్దాం బా. ఇది రెజ్యూమ్ బిల్డింగ్ ఎవ్రీథింగ్. ఓకే, లాస్ట్ 90 డేస్. ఓకే, నా ప్రొఫైల్ చెక్ చేస్తాను. 100% నేను దీంట్లో పెట్టాను. 100% అయిన తర్వాతే కాల్స్ వస్తాయి. నేను రీసెంట్గా మళ్ళీ అప్డేట్ చేశాను. దిస్ ఈజ్ పర్సనల్ డీటెయిల్స్. అండ్ మీకు రెజ్యూమ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటేనే మీకు కాల్స్ అనేవి వస్తాయి. మీరు ఒక లేటెస్ట్గా అప్డేట్ చేయకపోతే ఇది కష్టం. లైక్ నేను రీసెంట్గా అప్డేట్ చేసింది February 18, 2026. రీసెంట్గా అప్డేట్ చేశాను రెజ్యూమ్. ఇవి స్కిల్స్. మీరు ఏ స్కిల్స్ మీద వర్క్ చేస్తున్నారో ఆ స్కిల్స్ మీదే, కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఏంటి, మీరు పెడుతున్న స్కిల్స్ అయితే ఏంటి. నేను వన్ స్ట్రీమ్ పెట్టాను, వన్ స్ట్రీమ్ మీదే పెట్టాను ఇవన్నీ. ఓకే, సేమ్ అలానే పెట్టాలి. లైక్ ప్రీవియస్ ఎంప్లాయీ విప్రో. ఓకే, నౌ నేను వేరే కంపెనీలో వర్క్ చేస్తున్నాను యాపిల్ క్లయింట్ కింద. నెక్స్ట్ నేను వేరే కంపెనీకి వెళ్ళిపోతున్నాను. నాకు నౌకరీ నుంచే కాల్ వచ్చింది, రీసెంట్గా ఇంటర్వ్యూ అయ్యింది. సో మీకు కూడా ఎలా అప్డేట్ చేయాలి ఏంటి, ఎక్కడైనా ఏమైనా డౌట్ ఉంటే నాకు మాత్రం కామెంట్ చేయండి. అండ్ పర్సనల్గా నేను మొత్తం అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ఇప్పుడు జాబ్స్ ఏమేమి ఉన్నాయి, ఏంటి ఉన్నాయి, నీకు రిలవెంట్ ఏమేమి ఉన్నాయో అన్నీ చూడాలి. వాళ్ళే అవే ఇస్తారు పైన రీసెంట్గా. సి హియర్ మేనేజర్, బిజినెస్ అనలిస్ట్ విత్ వెల్త్ అండ్ అసెట్ మేనేజర్, లైక్ ఈవై కంపెనీ, లైక్ సాఫ్ట్వేర్ డెవలపర్. ఓకే, దీంట్లో మనకు వచ్చినాయి ఏంటంటే 1 మినిట్ చూపిస్తాను. ఇయర్ సర్వీస్ వేరే, ఇది కంపెనీస్. మన కంపెనీ సెలెక్ట్ చేసుకుని లైక్ ఆ కంపెనీలో రిక్వైర్మెంట్ ఉందా లేదా ఏంటనేది చూసుకుని వెళ్ళాలి. జాబ్స్ 132, లైక్ 32 ఏమేమి కంపెనీస్ వచ్చినాయి, ఏమేమి పిలిచారో చూద్దాం. లైక్ లీడ్ డెలైట్ కన్సల్టింగ్ నుంచి ఒకటి వచ్చింది. ఈ హైర్ క్యాప్జన్ నోయిడా అండ్ హెచ్ఆర్ లీడ్ ఫౌండర్స్. వేరే వేరే కాల్స్ వేరే వేరే అన్నీ వచ్చినాయి. మనకి ఇంకా చాలా ఉన్నాయి, 32 ఉన్నాయి రీసెంట్గా వచ్చినాయి అన్నీ. ఓకే, అలానే 132 ఏమున్నాయో చూద్దాం. లైక్ 132 సెర్చ్ ఎపీరియన్స్. ఇక్కడ చూసారా హై. లైక్ మన ప్రొఫైల్ బట్టి మన ఎపీరియన్స్ అనేది మారుతూ ఉంటుంది. మీరు ఎప్పటికప్పుడు లైక్ అట్లీస్ట్ 10 డేస్కి ఒకసారైనా మీరు ఏదో ఒకటి అప్డేట్ చేస్తూ ఉంటే, అప్డేట్ చేసే కొలది మీ కాల్స్ అనేవి, మెసేజెస్ అనేవి వస్తాయి. ప్రొఫైల్ కంప్లీట్ 100% ఉండాలి, అది మెయిన్. కంప్లీట్ 100%. అలానే మీకు లింక్డ్ఇన్ నుంచి ఎలా వస్తాయి ఏంటి అనేది కూడా నేను పూర్తిగా మీకు ఒక వీడియో చేసి పెడతాను. అండ్ మీరు జాబ్కి అప్లై చేసినప్పుడు ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను చూడండి. లైక్ ఈ వైకి అప్లై చేస్తున్నామా, ఇది కంప్లీట్ నౌకరీ. పొజిషన్స్ ఎన్ని ఉన్నాయి, లైక్ 1 డే ఎగో ఒకటే పొజిషన్ 17 మెంబర్స్ అప్లై చేశారు. అయితే మనకి ఛాన్స్ ఉంది, అప్లై చేసే ఛాన్స్. అంటే తక్కువ మంది అప్లై చేశారు, ఒక పొజిషన్ 1:17. మీరు కూడా అప్లై చేయాలి. బేస్డ్ ఆన్ దిస్ స్కిల్స్ అండ్ రెజ్యూమ్ మీరు అప్డేట్ చేయాలి. బేస్డ్ ఆన్ ది స్కిల్స్ 2 to 3 years ఎక్స్పీరియన్స్, పిఎంఓ, బిజినెస్ మేనేజ్మెంట్. దీనికి తగ్గట్టు మీరు రెజ్యూమ్ మార్చుకోవాలి. లైక్ జాబ్ డిస్క్రిప్షన్. ఓకే, జాబ్ డిస్క్రిప్షన్ పట్టుకుని మార్చుకోవాలి. ఇక్కడ స్కిల్స్ ఏంటి, ఇండస్ట్రీ ఏంటి, ఎనీ గ్రాడ్యుయేషన్ అని ఉన్నాయి. ఇప్పుడు అదే మీరు ఫ్రెషర్ అనుకో, ఎలా అప్డేట్ చేయాలి. లైక్ ఇక్కడికి వెళ్ళి సర్చ్లోకి వెళ్ళి ఫ్రెషర్ అని కొట్టాలి. అప్పుడు ఫ్రెషర్ గ్రాడ్యుయేట్, ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్, ఎనీ లొకేషన్ ఏమేమి ఉన్నాయి జాబ్స్ వస్తాయి. ఓకే, కస్టమర్ సపోర్ట్, ఫ్రెషర్ గ్రాడ్యుయేట్, హెచ్ఆర్, బల్క్ హైరింగ్ ఫర్ గ్రాడ్యుయేట్. మీరు ఇక్కడ కంపెనీ చూసుకోండి, ఏమేమి కంపెనీ చేస్తుందో, ఏ కంపెనీ చేయట్లేదు చూడండి. కొన్ని ఫ్రాడ్స్ కూడా ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. హైరింగ్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, బిజినెస్ మేనేజ్మెంట్, ఫ్రెషర్ గ్రాడ్యుయేట్,
ఇది ఫ్రెషర్‌కి ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయంటే చూద్దాం. టీమ్ లీడ్ ఇది నాట్ ఎ ఫ్రెషర్. నాట్ ఎ ఫ్రెషర్. ప్రాసెస్ ట్రైనింగ్ 1 to 5 years ఎక్స్‌పీరియన్స్. జూనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. డైరెక్ట్ కంపెనీ పోర్టల్ దీంట్లోకెళ్ళి మనం జాబ్స్ అనేవి చూసుకోవాలి. ఏమేం జాబ్స్ ఉన్నాయంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ అప్డేట్ చేయాలి. ఓకే. అండ్ ఇంకేముంది మ్యాక్సిమం ఇదే ఉంటుంది. ప్రొఫైల్ మాత్రం కంప్లీట్గా అప్డేట్ చేయండి. మీకు ప్రో కావాలితే ప్రో కూడా చేసుకోండి. కానీ ప్రో చేసుకుంటే ఎక్కువ కాల్స్ వస్తాయి, ఎక్కువ ఇన్విటేషన్స్ వస్తాయి మీరు అప్లై చేయమని. అండ్ దీంట్లో ఎగ్జామ్స్ కూడా పెడతారు. మీరు అప్పుడప్పుడు రాస్తూ ఉండండి. ఆ ఎగ్జామ్స్ బట్టి కూడా మీకు హైరింగ్ అనేది జరుగుతుంది. అండ్ వెళ్తే వెళ్తే సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్ మాకు చాలా ముఖ్యం. అండ్ థ్యాంక్ యూ అండ్ డూ సబ్స్క్రైబ్.